హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కేవలం మన పేరు మాత్రం ఉపయోగించి ఓటర్ ఐడి డీటెయిల్స్ ఏ విధంగా పొందొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు 1 లేదా 2 నిమిషాలు ఉన్న వీడియో చూస్తే సరిపోతుంది. ఇక ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా, అందరూ వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకునేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్లో మీకు నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మాత్రమే మనకి స్టార్ సింబల్ కనిపిస్తుంది. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి కేవలం మీరు మీ నేమ్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. మిగతా డీటెయిల్స్లో ఎక్కడ కూడా మీకు స్టార్ కనిపించదు. కాకపోతే స్టేట్, డిస్ట్రిక్ట్ ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం మీరు తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక నేమ్ ఎంటర్ చేయబోతున్నాను. నా నేమ్ కూడా నేను పూర్తిగా ఎంటర్ చేయలేదు, కేవలం సర్నేమ్ మాత్రం ఎంటర్ చేశాను. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏజ్ ఇంకా డిఓబి ఉంది. మీకు బాగా ఫిల్టర్ అయ్యి డీటెయిల్స్ రావాలి అనుకుంటే మాత్రం మీరు డిఓబి ఎంటర్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను అది కూడా ఎంటర్ చేయడం లేదు. కేవలం స్టేట్, డిస్ట్రిక్ట్ ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే జెండర్ ఉంటుంది. మీకు కేవలం మేల్ లేదా ఫీమేల్ డీటెయిల్స్ కావాలనుకుంటే అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. నేను మేల్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మనకి క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేను క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఖోజ్ ఆర్ సెర్చ్ అని ఉంది. సెర్చ్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకి ఆ నేమ్తో ఉన్న ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మీరు కింద గమనించినట్టయితే ప్రస్తుతానికి నాకు ఇక్కడ 3 డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అనమాట. మీ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు ఓటర్ ఐడి నంబర్ ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఇది కాకుండా వ్యూ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. అంతేకాదు, మీరు దీన్ని ప్రింట్ కూడా చేయొచ్చు. మీరు కొంచెం కిందకి వెళ్ళినట్టయితే ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాంటి పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ నేమ్తో మాత్రమే, అంటే పేరు ఉంటే సరిపోతుంది, మీ ఓటర్ ఐడి, మీ పోలింగ్ బూత్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో అందరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.